ఏ రంగంలో వారసత్వం లేకపోయినా కూడా ప్రప్రథమంగా రాజకీయాల్లో మాత్రం వారసత్వం చాలా తప్పకుండా కనబడుతుంది. రాజకీయంగా ఒక నాయకుడు ఎదిగాడంటే ఆ కుటుంబంలో దాదాపుగా మెజారిటీ అంతా కూడా రాజకీయాల వైపుగానే చూస్తూ ఉంటారు. అటువంటిది ఒకటి జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి మరో వ్యక్తి రాజకీయాల్లోకి రాబోతున్నారట. రాజకీయాల్లోకి ఆ వారసుని దాదాపుగా ఈ రోజు నుంచే ఎంట్రీ ఇస్తున్నట్టు కనబడుతోంది. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట షర్మిల తనయుడు రాజారెడ్డి. ఇవాళ కర్నూలు ఉల్లి మార్కెట్కి తల్లితో కలిసి రాజారెడ్డి వెళ్తూ ఉన్నారట. అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరినట్టు తెలుస్తోంది రాజారెడ్డి. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి పొలిటికల్ ఎంట్రీ పైన చాలా రోజులుగా వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి వారసుడిగా వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ పైన చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల వైఎస్ 16వ వర్ధంతి వేడుకలో కూడా రాజారెడ్డి పాల్గొన్నారు. సో 16వ వర్ధంతికి సంబంధించినటువంటి ఆ సమయంలో కూడా రాజారెడ్డి తన తల్లితో పాటుగా అక్కడే ఉన్నారు. సో రాజారెడ్డి డైరెక్ట్గా ఇప్పుడు షర్మిలతో కలిసి ఉల్లి మార్కెట్కి వెళ్తున్నారట.